వెల్కమ్ టు విధాత. అధికారంలో ఉన్నంతకాలం తూటాల్ లాంటి డైలాగ్స్తో అటు రాజకీయ ప్రత్యర్థులను ఇటు జనాలను శాసించిన ఆ ఫైర్ బ్రాండ్ నేత ఈ ఎన్నికల్లో ఓటమితో సైలెన్స్ అయిందా అంటే అవుననే రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. నియోజకవర్గానికే కాదు, క్యాడర్తోనో నో టచ్. ఇంతకీ వైసీపీలోని ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడుంది? నియోజకవర్గానికి దూరంగా పక్క రాష్ట్రంలోనే ఎక్కువ సమయం గడపడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఇంతకీ ఆ నేత మరెవరో కాదు, మాజీ మంత్రి ఆర్కే రోజా. ఏపీ పాలిటిక్స్లో గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నిత్యం వార్తల్లో ఉండే రోజా వాయిస్ ఒక్కసారిగా వినిపించకుండా పోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని రోజా ఆ తర్వాత నగరికి దూరంగా ఉంది. రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని మంత్రి స్థాయికి ఎదిగిన రోజా 2024 ఎన్నికల్లో నగరి నుంచి 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనుకుంది. రోజాకు నగరి ఓటర్లు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశకు లోనైంది. రోజా ఏపీ పాలిటిక్స్లో 2 దశాబ్దాలకు పైగా నెట్టుకొచ్చింది. సొంత పార్టీలోని శత్రువులతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా తగ్గేదే లేదన్నట్లు అధికారంలో రాణించింది. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా విపక్షాలను, ఆయా పార్టీ అధినేతలను పదునైన డైలాగ్స్తో చీల్చి చెండాడిన రోజా ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. మరోవైపు తమిళనాడు పాలిటిక్స్ పట్ల రోజా ఇంట్రెస్టింగ్గా ఉందన్న ప్రచారం కూడా నడుస్తుంది. తమిళనాడులో రోజాకున్న ఫాలోయింగ్, అక్కడి పార్టీలతో రోజాకున్న పరిచయాలు కూడా ఆమె తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. పుట్టింటి రాజకీయాలు చూసిన రోజా ఇప్పుడు మెట్టినింటి నుంచి సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో హీరో విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కజగంలో రోజా చేరతారనే ప్రచారం ఇంకోవైపు జరుగుతుంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం, కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా తమిళ వెట్రి కజగం పార్టీపై రోజా ఆసక్తికి కారణం అంటున్నారు. రోజా భవితవ్యం ఏంటనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ అండ్ ఎనాలిసిస్ల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విధాత మీడియా.